కార్తీక పురాణము 8వ అధ్యాయము. వశిష్ఠ మునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహము కలిగనది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా, మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారు. అది ఇట్లు సంభవమగును, ఓ మునీశ్వర. అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివరి భాగముచేత చూర్ణము చేయ సాధ్యమా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రిందకు పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్పపుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకే కాదు, వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే. కార్తీక, మాఘ, వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పారు. అది ఇట్లు సిద్ధించును అని అడిగిన రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెనా: ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేనుగూడా విచారించితిని. వేద శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమై పోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకు చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వలన గలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయి దానాదికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యము గలదిగాదు. ఓ జనక మహారాజా, దేశ కాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. దేశ కాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేతగాని అజ్ఞానము చేతగాని దేశకాలపాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిదేగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఏడల ఆ మురికిపోవును. అట్లే అల్ప పుణ్యముచేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానముచేతగాని జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధికములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదయను హరినామ సంకీర్తనముచే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను, వినుము. పూర్వకాలమునందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగపారంగతుడైన సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరి కాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిళుడు దురాచారుడును, దాసీభక్తయు, హింసకుడును. నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడే యుండెను. అట్టివాడు స్వల్ప పుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను.
ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిళునకు యౌవనము రాగానే దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తి గలవాడై ఆ దాసితోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్లగొట్టిరి. అజామిళుడు ఆ ఊరిలోనే యొక్క చండాలుని ఇంటిలో నివాసము చేసుకొని నిత్యము దాసితోగూడి కుక్కలను ఉచ్చులువేసి మొగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు ద్రాగుదమను యాసతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి క్రిందబడి మూతిబొందెను. తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి ఇంటికి బోయెను. తరువాత అజామిళుడు యౌవనవంతురాలైన దాని కూతురుని చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికేను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిళునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు గలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిళుడు నడుచునప్పుడును కూర్చుండునప్పుడును జలపానకాలమందును భోజనము చేయునప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసముచేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే పలుకుచుండెను. కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపించగా అతనిని తీసుకొని పోవుటకు ఎర్రనిగడ్డములు మీసములు గలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను తీసుకుని పోవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందు ఆటలోనున్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయముచేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలిచెన. రాజా దైన్యముతోగుడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాబెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను జూచి ఓయి ఈ అజామిళుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించినవారును పద్మమాలాలంకృతులును కిరీటవంతులును కుండలధారులును మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు గలవారును సుందరదేహులును శంఖచక్రములను ధరించినవారును తమ కాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయవారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను జూచి యమదూతలు మీరెవ్వరు? కిన్నరులా సిద్ధులా చారణులా దేవతలా అని ఎడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పక విమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకుని పోవుకోర్కెగలవారే. ఇట్లు పలికిరి. ఇతి స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే అష్టమోధ్యాయ సమాప్త. టీవీ